ఆ నియోజకవర్గంలో ఒక ట్రక్కు యూరియా బస్తాల ఖరీదు 2 కోట్లట. అసలే ఇది యూరియా కష్టకాలం కదా, అందుకే ఈ రేటు పలికిందనుకోవద్దు. ఓ గన్మెన్ నిర్వాహకంతో ఎమ్మెల్యే బుక్ అయ్యారట పాపం. ఇంతకీ ఆ గన్మెన్ ఏం చేశాడు? ఎమ్మెల్యే ఎందుకు బాధితుడిగా మారాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంగరక్షకుడే యూరియా భక్షకుడిగా మారడంతో మిర్యాలగూడ ఎమ్మెల్యేకు తలపోటు తెప్పించింది. శాసనసభ్యుడికి తెలియకుండానే ఎమ్మెల్యే పిఏ అంటూ జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి సార్ లారీ యూరియా లోడ్ పంపమన్నారని చెప్పాడట. నిజంగానే ఫోన్ చేసింది ఎమ్మెల్యే పిఏనే అనుకుని లారీ యూరియాను రిలీజ్ చేస్తూ ఆ ఉన్నతాధికారి ఆర్డర్స్ పాస్ చేశారు. లోడ్ రాగానే ఆ గన్మ్యాన్ గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి దర్జాగా బ్లాక్లో అమ్మేసుకున్నాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. దాన్ని అలుసుగా తీసుకున్న అంగరక్షకులు తెరచాటున రెచ్చిపోతున్నారట. తాజాగా ఆయన గన్మెన్ పిఏ అవతారం ఎత్తి యూరియా లారీ తెప్పించుకుని బ్లాక్లో అమ్ముకున్న వైనం సంచలనంగా మారింది. ఈ బాగోతం జరిగి 2 వారాలయ్యింది. యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే గన్మ్యాన్ చేసిన నిర్వాకం ఎమ్మెల్యేను అప్రతిష్ట పాల్చేసింది. నియోజకవర్గంలోని రైతులు 10 రోజుల క్రితం యూరియా కోసం మెయిన్ రోడ్డుపై ముళ్లకంచె వేసి నిరసన తెలిపారు. రైతుల నిరసన సెగ ఎమ్మెల్యేకు బాగానే తగిలింది. దీని నుంచి బయటపడేందుకు రైతులకు యూరియా కష్టాలను ఎంతో కొంత తీరుద్దామనుకున్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. గన్మ్యాన్ నిర్వాకం అప్పటి వరకు తెలియని ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి లారీ యూరియా పంపించమని కోరగా, మీరు చెప్పారనే మొన్ననే లారీ పంపించాం కదా అని ఆ అధికారి చెప్పడంతో ఎమ్మెల్యే ఆరా తీసి జరిగిన విషయం తెలుసుకున్నారు. జిల్లా అధికారికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ జరిపితే ఆ నెంబర్ ఎమ్మెల్యే గన్మెన్దని తేలింది. ఈ విషయం మొత్తం బయటికి పొక్కి ఎమ్మెల్యే పరువు గంగపాలైంది. పొలిటికల్ గా టార్గెట్ అయ్యారు బత్తుల లక్ష్మారెడ్డి. నష్ట నివారణ చర్యల్లో భాగంగా 2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చి తన నియోజకవర్గంలోని రైతుల కష్టాలను తీర్చమని కోరారట ఎమ్మెల్యే బిఎల్ఆర్. గన్మ్యాన్ చేసిన నల్లదందా అటు తిరిగి ఇటు తిరిగి ఎమ్మెల్యేకు 2 కోట్లు వదిలించేలా చేసిందని మిర్యాలగూడలో ఆసక్తికర చర్చ సాగుతోంది. గన్మెన్లను, పిఏలను నియంత్రణలో పెట్టకపోతే జరిగే నష్టం ఈ స్థాయిలో ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యేకు ఇప్పుడు తెలిసిందట. మరి ఇకనైనా వారితో జాగ్రత్తగా ఉంటారేమో చూడాలి. ఇతర ఎమ్మెల్యేలు కూడా దీన్నొక గుణపాఠంగా తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.